అమెరికాలో ఆహారం అమ్మేటటువంటి 11 కార్పొరేట్ సంస్థల మీదన ఇప్పుడు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కోకోకోలా, పెప్సికో, నెస్ట్లే, జనరల్ మిల్స్, క్రాఫ్ట్ హింజ్, మార్స్, మొండిలేజ్ ఇంటర్నేషనల్, కలోనోవా, పోస్ట్ ఇట్లాంటి సంస్థలన్నిటి మీద గూడా ఈ కార్పొరేట్ జైంట్స్ మీదన పెట్టినటువంటి ఆరోపణలు ఏంటి అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ యూపీఎఫ్స్‌ని వాడుతున్నారు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజలకి చెప్పట్లేదు. అమెరికాస్‌కి సంబంధించినటువంటి అమెరికన్స్ హెల్త్‌తో, జీవితాలతో చెలగాటమాడుతున్నారు వీళ్ళు. ఈ అల్ట్రా ప్రాసెసింగ్ సిస్టమ్ వలన టైప్ 2 డయాబెటిస్ వస్తది. హార్ట్ డిసీజెస్ వస్తాయి. డిప్రెషన్ పెరిగిపోతుంది. 10 డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయి. ఇంక్లూడింగ్ కొలెటరల్, బ్రెస్ట్, ఓవరైన్, ప్యాంక్రియాటిక్, ప్రొస్టేట్, లివర్, ఇసోఫాగల్, బ్రెయిన్ క్యాన్సర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్స్‌ని బేస్ చేసి ఇప్పుడు కోర్టులో కేసు వేశారు. వాళ్ళు చెప్పాలి అవునా? కాదా? లేదంటే దాని మీద దర్యాప్తు జరపాలా లేదా అన్నటువంటిది.